ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నానండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? నిందలు, అవమానాలు, శ్రమలు ఇవన్నీ చూసి భయపడకండి. చూడండి, మీరు మంచి చేస్తూ ఉండగా మంచి దేవుడు మీ కార్యాలు చేస్తాడు. ఈరోజు ఒక మంచి వాగ్దానం విందాము. యెషయా గ్రంథం 51:7 నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టే నిందలు, మనుషులు పెడుతున్న అవమానాలకు నువ్వు భయపడకు, వారి దూషణ మాటలకు నువ్వు దిగులు పడకు. ఎందుకంటే హెచ్చించువాడు దేవుడై ఉన్నాడు. ఒకసారి ఒక యవనస్తుడు ఒక ఉద్యోగంలో చేరాడు. చాలా బ్రైట్, టాలెంటెడ్ యంగ్ మ్యాన్, చాలా చక్కగా పనులు చేస్తూ ఉంటున్నాడు. కానీ ఎంత చేసినా వారి యొక్క ఓనర్, ఆ యొక్క ఉద్యోగం సంబంధించిన ఓనర్ మాత్రం ఈయనను చూసి పక్క పెట్టేవాడు. ఎంత మర్యాద ఇచ్చినా కూడా ఆయనని పట్టించుకునేవాడు కాదు. ఎంత చక్కగా చాకచక్యంగా పనులు చేసినా కూడా ఆయనకి ఎటువంటి క్రెడిట్ ఇచ్చేవాడు కాదు. అటువంటి సమయంలో ఈ యవనస్తుడు బాధపడకుండా ఇంకా మంచి చేయాలను, ఇంకా మంచి చేసి ఆ యొక్క ఓనర్ని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఓనర్ ఆయనను చూసి భయంకరంగా తిట్టి, నీకు అసలు ఏ పని చేత కాదా, నువ్వు వెళ్ళిపో, యు ఆర్ ఫైర్డ్, నీవు నా ఉద్యోగం నుంచి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి భయంకరంగా కోపగించుకుంటాడు. ఆ యవనస్తుడు బయటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి ఆ యవనస్తుడు ఆ ఓనర్ చెప్పిన పెట్టిన నిందలకు, ఆ అవమానాలు పట్టించుకోకుండా మర్చిపోతూ ఉంటాడు. కష్టపడతాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు దేవాది దేవుడు ఆయన తలను పైకి లేవనెత్తాడు. ఎలాగంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసిన అతను కొద్ది కాలంలోనే చాలా గొప్పగా, చాలా పేరు పొందుకున్న యవనస్తుడుగా పేరు వచ్చింది. అంతేకాదండి, ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్తుంటుండగా ఆ యొక్క ఆఫీస్ చైర్లో కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఆయన టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, అంతకుముందు కొన్ని ఏళ్ల క్రితం ఆయనని అవమానం చేసిన ఓనర్. ఆయన కూడా తెలీదు ఇంత పెద్ద ఉద్యోగానికి, ఇంత పెద్ద బిజినెస్కి ఒక యవనస్తుడు ప్రొపరేటర్గా, డైరెక్టర్గా ఉన్నాడని నమ్మలేకపోయాడు. అంతేకాదు, ఒకప్పుడు ఆయనని దూషించి అవమాన పాలు చేసిన అతను కాళ్ళ దగ్గరికి దేవుడు ఆ ఓనర్ని తీసుకొచ్చాడు. చాలా సిగ్గుతో తల ఉంచుకొని, నాకు ఒక చిన్న రెంట్ రూమ్ కావాలి, ఇంత పెద్ద బిల్డింగ్లో మీరు నాకు ఇస్తారా అని అడిగాడు. చూడండి, మన జీవితాల్లో కూడా మనుషుల అవమానాలు, మనుషుల యొక్క దూషణలు మనం లెక్క చేయకుండా మంచి పనులు చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, నీతిని అనుసరించి మనం జీవిస్తూ ఉంటుండగా ఎవరైతే మనల్ని అవమానం చేశారో, ఎవరైతే చిన్న చూపు చూశారో, ఎవరైతే నెట్టివేశారో వారిని దేవుడు నీ కాళ్ళ యొద్దకు తీసుకొస్తారు. ఎవరైనా నిన్ను అవమానపరుస్తుంటే ఈ మాత్రం దిగులు పడకు. రేపు ఒక రోజు రాబోతుంది, వారు నీ ఎదుట తలదించుకోబోతున్నారు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడగు తండ్రి, అవమానాలన్నైనా, నిందలన్నైనా ప్రభ అయా తండ్రి, మనుషులు అయా తండ్రి పెడుతున్న నిందలకు నైనా ప్రభ తండ్రి యేసయ్యా, నీవు ఒక రోజున వారి ఎదుటనే తల ఎత్తుకునేలా చేస్తావు నాయన, అద్భుతంగా దీవిస్తావు నాయన ప్రభ తండ్రి యేసయ్యా. ఆ యవనస్తుడు అయా తండ్రి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఆయనని నిలబెట్టడం మాత్రమే కాదు, అలాంటి వారిని ఆయన కాళ్ళ దగ్గర తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే అవమాన పాలవుతున్నారో, ఎక్కడైతే నాయన నెట్టివేయబడుతున్నారో, చిన్న చూపు చూడబడుతున్నారో అక్కడే ప్రభా తండ్రి వారిని హెచ్చించండి, మంచి పేరుని దయచండి, వాళ్ళ తల ఎత్తమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని హానర్ చేయబోతున్నాడు, కనపరచబోతున్నాడు నమ్ముచున్నాను. కాబట్టి నమ్మిన వారి కింద కమెంట్లో ఐ వోంట్ ఫియర్ ఇన్సల్ట్స్, ఆనర్ ఇస్ కమింగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ ఆనర్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రైజ్ ది లార్డ్.